భరత్, ఇక డీటెయిల్స్ చూస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దంతెవాడ జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బలగాలు మావోయిస్టు ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్ అమరుడయ్యారు. గంగులూరు అడవి ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను తరలించామని ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలియజేశారు. భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు తొలుత కాల్పులు జరిపారని, దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని ఆయన వివరించారు. కొందరు మావోయిస్టులు పారిపోయారని, ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. మందు సామాగ్రి, AK-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నారాయణపూర్ జిల్లాలో EID పేలడంతో ఒక జవాన్ గాయపడినట్టు తెలియజేశారు. ఘటనా స్థలంలో ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆండ్రీ అడవులు రక్త పేరుగా మారాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దంతెవాడ జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప, చెప్పండి, బీజాపూర్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో 22 మంది మృతి చెందినట్టయితే మనకి సమాచారం అందుతుంది. మృతదేహాన్ని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే అక్కడ ఆ ప్రాంతంలో భారీ ఎత్తున ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు కూడా ఆ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఘటన సంఘటనలో ఎదురు కాన్పులు అయితే కొనసాగుతున్నాయి. అయితే పూర్తిగా కుమ్మింగ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయింది. అయితే నేను తెల్లవారుజాము నుండి అక్కడ ఛత్తీస్గఢ్ సరిహద్దు బీజాపూర్ ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడుతున్న క్రమంలో అక్కడ మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాన్పులు చోటు చేసుకున్నాయి. నక్సలకి పోలీసుల మధ్య భీకర పోరు అయితే ఈ ప్రస్తుతం అయితే జరుగుతుంది. 7 గంటల ప్రాంతం నుండి భారీ ఎదురు కాన్పుల్లో ప్రస్తుతం అయితే 22 మంది అయితే చనిపోయినట్టు సమాచారం ఉంటుంది. మరో మృతదేహాలు పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. దంతెవాడ బీజాపూర్ సరిహద్దు గంగులూరు అటవీ ప్రాంతంలో అయితే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఆ 22 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇది ఈ సంవత్సరంలో ప్రస్తుతం ఈ 3 నెలల్లోనే భారీ ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో కూడా 30 మంది పైగా మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ రోజు 22 మంది మృతి చెందారు. ఈ సంవత్సరంలో ఈ పెద్ద ఎన్కౌంటర్ అని కూడా చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మరోవైపు మావోయిస్టులకి కోరుకొని ఎదురు దెబ్బ అయితే తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే మావోయిస్టుల ఏరువేతలో భాగంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ రాష్ట్రంతో పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా కుంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కుంబింగ్ ఎదురు కాన్పుల్లో మావోయిస్టులు అయితే మృతి చెందారు. ప్రస్తుతం అయితే సరిహద్దు ప్రాంతాల్లో కూడా పూర్తిగా జల్లెడపడుతున్న పరిస్థితి అయింది. మరోవైపు మావోయిస్టులు కూడా లొంగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే అక్కడ ఎదురు కాన్పులు కొనసాగుతున్నాయి. పూర్తిగా ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయ్యప్ప, చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని మనకు దగ్గర సమాచారం ఉంది. అంటే పోలీసులు ఎలా దాన్ని ఎదుర్కొంటున్నారు? CRP బలగాలతో పాటు కేంద్ర బలగాలు, ఇటు మరోవైపు పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ప్రస్తుతం అయితే చల్లడబడుతున్నారు. ప్రస్తుతం మావోయిస్టులకి ఆ పోలీసులకు మధ్య అయితే ఎదురు కాన్పులు అయితే జరుగుతున్నాయి. అయితే పూర్తిగా ఆ ప్రాంతంలో మా కేంద్ర బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు పారిపోయినటువంటి వారి కోసం కూడా జల్లెడబడుతున్నారు. ఏదైనప్పటికీ ఈసారి మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని కూడా చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున మందుగుండి సామ్రాజ్యతో పాటు AK-47 కూడా పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో కూడా జల్లెడబడుతున్నారు. ఏదైనప్పటికీ పెద్ద ఎదురు దెబ్బని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.